అంటే మీ సన్నిహితులు కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలో కావచ్చు, గ్రామీణంలో కావచ్చు, మీ సన్నిహితులు, మీ మిత్రులు ఎవరైనా కూడా కోటంరెడ్డి గారిని చూసిందే సోగ్గాడే చిన్ని నాయన అని పాట పాడుతుంటారు. ఎందుకు అలా సోగ్గాడ మీరు? ఎక్కడ నాకు తెలిసి నా రాజకీయ ప్రత్యర్థులు కూడా నన్ను సోగ్గాడే అన్నారు. ఎందుకు? నిరంతర శ్రమజీవనం, మరో రకంగా నన్ను విమర్శించేవాళ్ళు కూడా, రాజకీయంగా నన్ను తీవ్రంగా ద్వేషించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు కూడా ఆ సోగ్గాడే అన్న పదం నాకు వర్తింప చేయరు. ఎందుకు? అది మీకు సరైనటువంటి సమాచారం నాగరాజు గారు తీసుకున్నట్లే. లేదు, మేము కూడా విన్నాం అనమాట. అది మా చోళారా కూడా విన్నాము. అది ఎందుకు నాకు కూడా అర్థం కాలేదన్నమాట. ఎందుకు అంతటి సోగ్గాడ ఆయన నెల్లూరులో? మీరు ఏం విన్నారో, కళా పోషకులా లేకపోతే కళలను ఆస్వాదిస్తారా ఏంటి ఆయన? మీరు ఏం విన్నారో చెప్తే దాన్ని సమాధానం. సోగ్గాడే చిన్న అంటే అది నాగార్జునకే చెల్లు, కానీ నాగార్జున తర్వాత అంతటి సోగ్గాడు పూర్తిగా విరుద్ధం నాగరాజు గారు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా, నా రాజకీయ ప్రత్యర్థులు అంటే ఎవరైనా సరే ఒక రాజకీయ ప్రత్యర్థి ఉంటే నేను కూడా ఆ ప్రత్యర్థి మీద కొన్ని నిజాలు లేకుంటే కొన్ని అటు ఇటు చెప్తూ ఉంటాం, రాజకీయాల్లో సహజం. కానీ నా రాజకీయ ప్రత్యర్థులు సైతం, నన్ను తీవ్రంగా విమర్శించేవాళ్ళు సైతం ఈ సోగ్గాడే చిన్ని నాయన అన్న మాట నేను ఎప్పుడు వినలా. మొట్టమొదటిసారిగా మా నాగరాజు గారి నోటి వెంటే వింటూ ఉన్నా. రాజకీయాల్లో కోటంరెడ్డి గారికి ప్రత్యర్థులు ఉన్నారు అంటే ఆనం సోదరుల పక్కన పెడితే ఎక్కడ ఉన్నారు ప్రత్యర్థులు? అంటే మీరు చెప్పింది ఒకటి వాస్తవం నాగరాజు గారు. నేను రాజకీయాల్లో ఎవరితో కూడా వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఘర్షణ వైఖరి అవలంబించను. నాకు రాజకీయాల్లో ప్రత్యర్థులు చూసి మనం రాజకీయాలు చేయాలా అన్న ఆలోచనలకి నేను విరుద్ధం, వ్యతిరేకం. మనం బలంగా ఉండాలా, ప్రజల్లో బలంగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, మనం శక్తివంతంగా తయారు కావాలా, రాజకీయంగా నిరంతరం ప్రజా సమస్యల కోసం పరిష్కారం చేయాలా. మనం శక్తివంతంగా తయారైనప్పుడు మన ప్రత్యర్థులు ఆటోమేటిక్గా బలహీనంగా ఉంటారు. రెండవది, ఏదైతే రాజకీయాల్లో ప్రత్యర్థులు అన్న మాట మీద నేను సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు ఎవరితో కూడా ఇందాకే చెప్పినట్టు ఘర్షణకు అవలంబించను. అయితే నా మంచితనాన్ని కొంతమంది అలుసుగా తీసుకుంటారు. అలాంటి రాజకీయ ప్రత్యర్థులతో మాత్రం ఖచ్చితంగా ప్రత్యర్థులుగా చూస్తాను. అలాంటి వారు ఎవరున్నారంటారా? ప్రస్తుతానికైతే ఒక స్థాయిలో ఎవరూ లేరు. కానీ నన్ను తీవ్రంగా ద్వేషించే వ్యక్తులు మాత్రం నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే, నిరంతరం నా మీద నా వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, వ్యక్తులు లేరు కానీ వ్యక్తి ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఆనం వివేకానంద రెడ్డి గారు. ఆనం వివేకానంద రెడ్డి గారా? ఓకే, ఆయన వర్గంలోనే ఉండి వచ్చారు కదా మీరు. ఆయనకు ఇందాకే మీరు చెప్తుంటే మీకు అడ్డు రావటం బాగుండదని చెప్పని నేను అడ్డు రాలా. ఆ ఒక్కటి మీరు చెప్పిన అన్ని కూడా నిజాలు, అన్ని వాస్తవాలు. ఆనం వర్గం కోటంరెడ్డి సేదారెడ్డి ఒకటిగా ఉన్నాడు, తర్వాత వచ్చాడు, స్వతంత్ర ప్రకటించుకున్నాడు. ఆ ఒక్కటి మాత్రం నిజం కాదు. నేను ఎప్పుడు ఆనం వర్గీయుడు కాదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఇంకా బతికే ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు పిలిచి రాజశేఖర రెడ్డి గారితో ఆనవ సోదరులు కూడా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి స్థానికంగా మీరిద్దరు కూడా బాగుండండి అని చెప్పిన తర్వాత 2004 నుంచి 2009 వరకు ఆ 5 సంవత్సరాలు మాత్రమే అత్యంత సన్నిహితంగా ఆనవ సోదరులతో, వారు రాజశేఖర రెడ్డి గారి అనుచరులు, నేను రాజశేఖర అనుచరుడిని, నేను ముఖ్యంగా ఆనవ సోదరులతో అంటే కూడా ఆనవ వివేకానంద రెడ్డి గారితో అత్యంత దగ్గరగా, అత్యంత సన్నిహితంగానే ఉన్నాను. అంటే స్నేహితులుగా ఉన్నారు. వాళ్ళు 8 years ఇండస్ట్రీ రాజకీయాలు అంటుంటారు కదా, వాళ్ళ 4 fathers నుంచి కూడా తీసుకుంటే 8 years ఇండస్ట్రీ చెప్తున్నా. అంటే వాళ్ళ ఏజీ, వాళ్ళ రాజకీయ అనుభవం, వాళ్ళ కుటుంబ నేపథ్యం 80 సంవత్సరాలు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు. అంటే నాకు తెలిసి స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది 1947 ఆగస్ట్ 15వ తారీఖు. 1947 నుంచి బ్రిటిష్ కాలం నుంచి 2017 నుంచి 2017 అంటే 80 ఏళ్ళు, ఎన్నేళ్ళు నాకు తెలియదు. సరే, మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఒకటైతే వాస్తవం, సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను వారికి స్నేహితుడిని అని చెప్పటంలా, ఇద్దరం కలిసి ఒకే రాజకీయ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా కొనసాగాం. ఆ 5 ఏళ్ల పాటు ఆనం వివేకానంద రెడ్డి గారితో నేను సన్నిహితంగా ఉన్న మాట 2014 నుంచి 2019 దాకా నిజం. వివేకానంద రెడ్డి గారితో 5 సంవత్సరాల పాటు నేను సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా వారిని బాగా గౌరవించాం. అనేక విషయాల్లో ఇద్దరం కలిసి రాజకీయంగా అనేక విషయాల్లో కూడా పనిచేసాం.